ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక ఇంటికొచ్చింది బొమ్మలు గీసే ఆర్టిస్ట్ కాదు, ల్యాబ్ టెక్నీషియన్. అదేదో దేవి డయాగ్నోస్టిక్స్ అంట. రిపోర్ట్ 3 గంటల్లోపే వస్తుందట. నువ్వు రక్తం ఇచ్చి ఆల్రెడీ 2 గంటలు దాటింది. ఇప్పుడు ఇంకాసేపట్లోనూ నీ బండారం బయటపడుతుంది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఎక్కడో తేడా కొడుతుంది అని. నాకు తుమ్మొచ్చినప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాల్సింది. వరుసగా నేను గెలుస్తున్నాను అని నా నోరు మూసావు. ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి ఆంటీ. ఏం చేస్తున్నావు మనీషా? అది ఏ ల్యాబ్ అన్నారు? దేవి డయాగ్నోస్టిక్స్. ఏం చేస్తున్నావు? ఆ ల్యాబ్ ఫోన్ నెంబర్. హలో, దేవి డయాగ్నోస్టిక్ సెంటరా? అవును, మీరెవరు? నా పేరు మనీషా. ఇందాక టెస్టింగ్ కి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను. ఆ రిపోర్ట్స్ కావాలి. రిపోర్ట్స్ డైరెక్ట్ గా సిస్టమ్ లో జనరేట్ అవుతాయి. ఆటోమేటిక్ గా కాంటాక్ట్ నెంబర్ కి సెండ్ చేయబడతాయి. మాన్యువల్ గా ఇవ్వరా? మాన్యువల్ గా కావాలంటే మీరొచ్చి కలెక్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ సెండ్ అయ్యాయో లేదో ఒకసారి చూసి చెప్పండి. 1 మినిట్ మేడం. కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నా కాంటాక్ట్ నెంబర్. అరవింద్ అక్క నెంబర్ ఇచ్చిందేంటి? ఆ నెంబర్ కి రిపోర్ట్స్ ఇప్పుడే సెండ్ అయ్యాయి మేడం. ఏంటి, ఇప్పుడే సెండ్ అయిందా? అవును మేడం. గోవిందా గోవిందా. గండాలు నా కొడుకుని ఇంకా ఎన్నాళ్లు బాధిస్తాయి స్వామి? ఆ గండాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే అతని రక్తం పంచుకు పుట్టిన కూతురి వల్లే సాధ్యమవుతుంది. అంటే ఆ కూతురి వల్లనే మీ కుమారుడికి గండాల నుంచి విముక్తి కలుగుతుంది. అరవిందా, ఏమైంది? ఎందుకంత షాక్ అవుతావు అరవిందా? ఇది గుడ్ న్యూసే కదా. రిపోర్ట్స్ లో పాజిటివ్ అని వస్తే షాక్ అవ్వాలి, కానీ నెగిటివ్ వస్తే ఆశ్చర్యం ఎందుకు? మనీషా నిజస్వరూపం ఏంటో మనకు తెలియదా చెప్పు? ఇప్పటికైనా నీకు తెలిసింది. మనీషా ఎలాంటిదో మరోసారి రుజువైంది. మనీషా చేసిన మోసం బయటపడింది. మనీషా నా ఆశను చంపేసింది. లక్ష్మి నమ్మకమే నిజమైంది. నా పెంపకాన్ని, లక్ష్మి మీద ప్రేమని పక్కన పెట్టి మిత్ర తప్పు చేయుడన్న లక్ష్మి నమ్మకం నిజమైంది. దేవుడు ఉన్నాడు అరవిందా. దేవుడు లక్ష్మి వైపే ఉన్నాడు. ఆ దేవతకి అన్యాయం జరగనివ్వడు. లక్ష్మికి అన్యాయం జరగకూడదు, అలాగే మిత్రకు ఆపద రాకూడదు. కాని మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డ కావాలి. ఈ సమస్యకు పరిష్కారమేంటి? మిత్ర పరిస్థితి ఏంటి? త్రీ అవర్స్ దాటిపోయింది వదిన. రిపోర్ట్ వచ్చి ఉంటుంది. పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం. రిపోర్ట్ ఏంటి వివేక్? మీ వల్ల ఏ తప్పు జరగలేదని
అక్క నిరూపించబోతుంది బావా. ఏం చేయబోతున్నావు లక్ష్మి? ప్రయత్నం ఆల్రెడీ చేసేసాం మిత్ర గారు. దాని రిజల్ట్ ఇప్పుడు చూడబోతున్నాం. నీ వల్ల ఏ తప్పు జరగలేదని ఆనందంగా ఉన్నా నీకు ముందు ముందు జరగబోయే అనర్థం గురించి భయంగా ఉంది మిత్రా. రిపోర్ట్ వచ్చిందా అత్తయ్య గారు? వచ్చిందమ్మా. నీ నమ్మకమే నిజమైంది. అంటే మనీషా ప్రెగ్నెంట్ కాదని ప్రూవ్ అయిపోయిందా మావయ్య గారు? నిజమే గెలిచింది పెదనాన్న. అన్నయ్య తప్పు చేయలేదనే వదిన నమ్మకం నిజమైంది. ఏమంటున్నావురా? రీయూనియన్ రోజు మీరు మనీషాతో ఏ తప్పు చేయలేదండి. మనీషా ప్రెగ్నెంట్ అవ్వడం అబద్ధం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కూడా అబద్ధమే. ఎలాగైనా నీకు భార్య కావాలని మనీషా కుట్ర చేసింది మిత్ర. ఈ ఇంటి కోడలు అనిపించుకోవడానికి ఇంత పెద్ద నాటకం ఆడింది. నిన్ను అక్కని దూరం చేసి తన దగ్గర అవ్వాలనుకుంది బావా. అందుకే ప్లాన్ చేసి నిన్ను ఇరికించింది బావా. అసలు మనం ఎక్కడున్నాం? లక్ష్మి ఎక్కడ? నైట్ నువ్వు డ్రింక్ చేసి నా లైఫ్ ని స్పాయిల్ చేసేసావు మిత్ర. నీ మంచితనంతో ఆడుకుంది. ఇంకా ఆలోచిస్తావేంటారు విందా? మిత్ర జీవితంతో ఇంత దారుణంగా ఆడుకోవాలని చూసిన ఆ రాక్షసుని పిలిచి బయటికి తరమే. అవును పెద్దమ్మ, ఇప్పుడే మనిషి ఇంట్లో నుంచి గెంటే. మనీషా, మనీషా, అరవిందక్క పిలుస్తుంది. మనీషా, కిందకి వెళ్ళు. వెళ్ళకపోతే వాళ్ళు వచ్చి ఈడ్చుకెళ్తారు. వెళ్ళు. సరే, ముందైతే నువ్వు వెళ్ళు, వెనక్కి నేను వస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.